హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాజ్మా రాజ్మా తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవి మంచిగా ఉడకబెట్టి పోపు చేస్తానండి. ఇప్పుడే తీసుకొచ్చి ఇదిగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఉడకబెట్టుకొని తినాలి. కొంచెం చేదుగా కూడా అనిపించింది. ఈ షుగర్ వాళ్ళకి, డైటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. చాలా మంచిది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి, మంచిదండి. ఇవి మంచిగా ఉడకబెట్టేసుకొని పోపు చేసుకోవాలండి. పోపు చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది షుగర్కి మంచిది, మళ్ళీ చాలా మంచిది అంటండి. షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది. ఎందుకంటే షుగర్ లెవెల్ ఎక్కువ పెరగనివ్వదు. ప్రతి వారికి మంచిదే. మంచి నీట్గా ఉన్న పప్పు తీసుకొచ్చానండి. ఇదిగో ప్యాక్ చేశాడు, ఈ ప్యాక్లో తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. హెల్త్ ఏంటంటే షుగర్ వాళ్ళకి దీంట్లో కొంచెం చేదుగా అనిపించింది అంటే ఈ రాజ్మా. దీంట్లో నేను చాలాసార్లు వండుకున్నానండి, తిన్నాను. పోపు చేసి ఉడకబెడతానండి, మంచిగా ఉప్పేసి ఉడకబెడతాను. కొంచెం కడుగుతాయి. ఇప్పుడు దీంట్లో ఏదైనా డస్ట్ ఉందేమో తీస్తాను. మంచిగా చూసుకొని ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే నీట్గా అంటే నీట్గా ప్యాక్ చేసింది. ఆర్గానిక్ పప్పే ఇది. దీంట్లో రాళ్ళు అసలు ఏమి ఉండవు. ఇంకా మనం కొంచెం నీళ్ళల్లో కడిగేసుకొని మంచి వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టేయాలి. కుక్కర్లో పెట్టేసినాక 2-3 విజిల్లకే ఉడికిపోతాయండి. చాలా బాగుంటుంది. ఇక ఒక 5 విజిల్లు వచ్చిందాక ఉంచుదాం. అంటే నానబెట్టలేదు కదా, మంచిగా ఉడికిద్ది. ఉడికిన తర్వాత ఇది అసలు దీన్ని పొద్దున్నే నానబెట్టేసి సాయంత్రం మంచిగా కడిగేసి ఉడకబెట్టుకోవాలి. నేను ఇప్పుడే తీసుకొచ్చి నాకైతే ఉడకబెట్టుకొని తిందాం అనిపిస్తుంది. కుక్కర్లో పెడతానండి. ఇప్పుడు కడిగేసి కుక్కర్లో వాటర్ పోస్తాను, కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 విజిల్లు వచ్చిందాక వండుతా. ఎందుకంటే కొంచెం నానలేదు కదా, కొద్దిగా గట్టిగా అనిపిస్తే మంచిగా 10 విజిల్లు అనుకో మెత్తగా అయిపోతాయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. అది ఉడికిన తర్వాత వాటర్ అన్నీ వంచేసి మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు పోసి మంచిగా కడిగేసుకొని ఈ ఉడకబెట్టిన తర్వాత కొంచెం ఎర్రగా వాటర్ వస్తాయి. ఆ వాటర్ మంచి వాటర్ వచ్చిందాక మంచిగా కడిగేసుకొని ఇక దాంట్లో పొయ్యి మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేయాలండి. చేసి కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకున్న తర్వాత మినపప్పు పోపు దినుసులు వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు చీలకలు చేసాం కదా అవి వేయాలండి. వేసిన తర్వాత ఒక్క ఉల్లిపాయ మంచిగా కట్ చేసుకొని లావు సైజులో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పోపు దినుసులు ఈ పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇక వేయాలి, ఉల్లిపాయలు వేసిన తర్వాత అవి మంచిగా యాగనివ్వాలండి. మంచిగా అంటే బాగా గోల్డ్ కలర్ వచ్చిందాక ఉండొద్దు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం ఇవన్నీ వేసుకోవాలి. మంచిగా యాగనిచ్చేసి ఉల్లిపాయ తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసినాక దాంట్లో కొద్దిగా సాల్ట్ కొంచెం లైట్గా వేసుకుంటే పసుపు వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన వెంటనే వేసేయాలి. వేసేసేసి మంచిగా కొంచెం పచ్చి వాసన పోయేందాక ఉడకబెట్టినా కానీ దీన్ని స్మెల్ వచ్చిందండి. మంచిగా ఉడకబెట్టేసి ఆ పోపు చేసి బాగా ఆయిల్లో మగ్గిందాక సన్నమంట మీద ఉడకబెట్టేసిన తర్వాత ఇంకా దీంట్లో దించిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఉల్లిపాయ ఉంటుంది కదా, పచ్చి ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కూరలో వేసుకుంటాం, అది సన్న ముక్కలు కట్ చేసుకొని ఇక ఉడకబెట్టి పోపు చేసిన దాన్ని ఈ పప్పుల మీద వేసుకొని పచ్చి ఉల్లిపాయలు తింటుంటే చాలా బాగుంటాయి. టమాటా ముక్కలు కూడా వేసుకోండి, దీంట్లో కీర ముక్కలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సన్న కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కీర ముక్కలు దీని మీద వేసుకొని తినాలి. చాలా టేస్టీగా ఉంటుంది. రేపు ఇప్పుడు ఉడకబెట్టినాక అవి కూడా కట్ చేసినవి కూడా వీడియో పెడతాను, చూద్దురుకొని. ఓకేనా? చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉడకబెట్టి దాంట్లో పోపు వేసినప్పుడే కొంచెం లైట్గా కారం వేసుకోండి. పచ్చిమిరపకాయ కారమే సరిపోయిద్ది, కానీ కాకపోతే కొంచెం మనం పెద్దవాళ్ళం కదా, కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా? మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి, తినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు ఫ్రెండ్స్. అసలు
ఎవరు సబ్స్క్రిప్షన్ చేసుకోవట్లేదు. న్యాచురల్ కూరలే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లో ఎలా వండుకుంటాం అలా వండిన కూరలే. నేను దాంట్లో అసలు ఏమి ఇట్లా కానీ రుచిగా ఉంటాయి. మీరు వండుకొని తిని చూసినాక కామెంట్స్ పెట్టండి, ఓకేనా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.